అక్రమంగా అన్యాయంగా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇందుక మిమ్మల్ని ప్రజలు గెలిపించింది. సరే సారీ, ప్రజలు గెలిపించలేదు, ఈవీఎంలు మరి ఉంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు నన్ను కూడా అనొచ్చు, నువ్వు కూడా ఎంపీ కింద ఈవీఎంల ద్వారానే గెలిచావు కదా. మేము అప్పుడు ఎన్డీఏలో లేము, మాది ఒక న్యూట్రల్ పార్టీ. మీరు ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు, అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్రలో. ఈవీఎంలు ఉంటే బాయ్కాట్ చేయండి అని. మీరు డైరెక్ట్గా నేను ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒకవేళ మీలో ఏమన్నా ఒక చీము నెత్రు ఇలాంటివి ఏమన్నా ఉంటే రాజీనామా చేసి డైరెక్ట్గా పేపర్ బ్యాలెట్ దాంట్లో పోటీకి రండి, నేను సిద్ధంగా ఉన్నాం. పేపర్ బ్యాలెట్లలో పోటీకి రండి. అంతే తప్పితే ఈవీఎంను అడ్డు పెట్టుకుని అందరికీ తెలిసిపోయింది, చిన్న పిల్లోడిని అడిగినా కూడా ఈవీఎం అంటే స్కామ్ అంటున్నారు. మళ్ళీ ఏదో చోటా మోటా నాయకులతో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళు చెప్తున్నారు నేను తీసుకొచ్చి ఒక్కొక్కరిని చైర్మన్లు చేశాను. వాళ్ళు నన్ను అడుగుతున్నారు కార్పొరేటర్. నేను చైర్మన్లు చేశాను, బోల్డ్ మంది స్టేట్ డైరెక్టర్లు వేసాము. అసలు అవినీతి అనేది ఆ మరక అనేదే లేదు. ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నాం. గతంలో ఆ రకమైన కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేశారు. నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో కలెక్షన్ 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 అనే ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారు.